హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఇంకొక నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. అది వచ్చేసి కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉండగా 13 నియోజకవర్గాలలో టీడీపీకి అయితే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి పల్స్ టుడే వాళ్ళు చెప్తున్నారు. మన వైఎస్ఆర్సీపీకి వచ్చేటకంటే 3 సీట్లకే పరిమితం అయిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే ఆ గెలిచిన 3 సీట్లు ఎక్కడెక్కడ అనేది చూద్దాం. నూజివీడులో గెలిచారు, పామర్లో గెలిచారు, తిరువూరులో గెలిచారు, అంతే తప్ప మిగతా అన్ని ప్లేస్లలో మొత్తం ఎల్లో అండ్ రెడ్ కలర్ జెండాలే మొత్తం కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఇక్కడ కైకలూరులో మనకి భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఓవరాల్గా టీడీపీ కూటమి మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుంది అయితే క్లియర్గా అర్థమైపోతుంది. సో చూద్దాము నెక్స్ట్ ఏ సర్వేలు ఏమేమి చెప్తున్నాయి ఏంటి అనేది. ఈ చాణక్య ఎక్స్ సర్వేకి సంబంధించి మనం చూసుకుంటే ఇందులో క్లియర్గా ఉంది ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి అనేది. తిరువూరులో వైఎస్ఆర్సీపీ వస్తుంది, నూజివీడులో కీన్ కంటెస్టెంట్ కానీ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. గన్నవరంలో మళ్ళీ టీడీపీయే, గుడివాడ అలాగే కైకలూరులో కొంచెం కీన్ కంటెస్టెంట్ నడిచినప్పటికీ టీడీపీ కూటమే గెలుస్తుంది. సో పెద్దన్నలో చూసుకుంటే టీడీపీకి ఉంది, మచిలీపట్నంలో మళ్ళీ టీడీపీకే, అవనగిరిలో జనసేనకి, పామర్లో మనకి వైఎస్ఆర్సీపీ, పెనుమలూరులో మళ్ళీ టీడీపీ, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గాయపేట మొత్తం కింద ఇక్కడ నుంచి మన పెనుమలూరు నుంచి చూసుకుంటే మొత్తం టీడీపీకే కైవసం అయ్యేటట్టుంది. ఒక్క విజయవాడ వెస్ట్లో మాత్రం కీన్ ఉంది. మేబీ అక్కడ వేరే పార్టీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. మొత్తం చూసుకుంటే అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 3 సీట్లు, మన ఏదైతే కూటమి ఉందో దానికి 10 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు కృష్ణా డిస్టిక్కి సంబంధించి మనం చూసుకుంటే కృష్ణా 16 నియోజకవర్గాలు ఉంటే 2 నుంచి 4 నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అండ్ అది 12 నుంచి 14 సీట్లలో కూటమి రాబోతుంది అని చెప్పేసి స్మార్ట్ పోల్కి సంబంధించిన సంస్థ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొక సర్వే చూద్దాము. మ్యాక్సిమం అన్ని సర్వేస్ ఇటు ఒకటే సైడ్ వన్ సైడ్ వార్లా అని చూపిస్తున్నారు. ఇక్కడ కూడా 16 నియోజకవర్గాలలో ఎన్డీఏ కూటమి 10 తీసుకుంటే వైఎస్ఆర్సీపీ 4, కీన్ కంటెస్టెంట్లో 2. అసలు కీన్ కంటెస్టెంట్లో ఏవేవి ఉన్నాయో చూద్దాం. విజయవాడలో వెస్ట్ మ్యాక్సిమం టీడీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మేబీ తెలీదు అక్కడ వైఎస్ఆర్సీపీ కూడా రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడివాడలో కూడా కీన్ కంటెస్టెంట్ ఉంది. ఇక్కడ ఏమైనా జరగవచ్చు ఆ లాస్ట్ మూమెంట్లో. నెక్స్ట్ ఈ చాణక్య స్ట్రాటజికల్ సర్వేలో చూద్దాం మనము. కృష్ణా డిస్టిక్లో 13 నియోజకవర్గాలు కూటమికి వస్తే 2 నియోజకవర్గాలకే వైఎస్ఆర్సీపీ, అంటే లిటరలీ సింగిల్ డిజిట్కి పడిపోయింది. ఇంకా నయం 1 ఇస్తారేమో అని అనుకుని ఇక్కడ 2 ఇచ్చారు. అండ్ కీన్ కంటెస్టెంట్లో 1 ఉంది. ఆ 1 ఐదర్ ఇటు రావచ్చు లేకపోతే అటు రావచ్చు. అది ఇంకా మనం ఫ్యూచర్లో జూన్ 4th కల్లా తెలిసిపోతుంది. సో ఓవరాల్గా ఈ 5 సర్వేస్ పరంగా చూసినట్టయితే టీడీపీకే ప్రతి సర్వేలో పాజిటివ్గా చెప్పారు. ఇది చాణక్య స్ట్రాటజికల్ సర్వేలో మాత్రం సింగిల్ డిజిట్ 2 అనేది చాలా అంటే చాలా తక్కువ. అది కూడా వెరీ మైన్యూట్గా, అసలు అది ఇంకా గెలిచినా గెలవనట్టే అన్నంత విధంగా ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించి ప్రజెంట్ అయితే అక్కడ టీడీపీకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఓవరాల్ రిపోర్ట్ అయితే ఇది. ఇంకో జిల్లాతోని మళ్ళీ కలుస్తాం.